आपका नाम? श्री। नाइस। आपका नाम? बादल कुमार। पाटिल कुमार। अजित त्रिपाठी। हैदराबाद। वरंगल मालूम? वरंगल नहीं मालूम ना, इसके लिए आपको हैदराबाद बोला। साई। हाँ आ रही आप, वो चैनल को सब्सक्राइब करो, अभी आ रही। हाँ वरंगल बाई साई। हाँ साई साई हाई फाई। साई इट्स ए नॉट, साई नॉट ए नेम, इट्स ए ब्रांड, इट्स एन इमोशन। आप इंस्टाग्राम है आपका? हाँ इंस्टाग्राम में साई पूरा ट्रेंड हो ना, वायरल हुआ। वो 4 लोगों का इंस्टाग्राम है। हाँ वो 2 नाम, एक इंस्टा यूट्यूब, ये दो अलग, ये एक है और एक है आदमी, वो पूरा एयरफोर्स। हाँ इंस्टा आईडी इंस्टा में, इसमें लगेज वो వాటర్ ప్రూఫ్ का है కాదు, నాకు పంపించినావు కదా అదే, నాకు ఆయనకు ఫార్వర్డ్ చేయి. అప్పుడు పంపినావు కదా వాట్సాప్లో దొరుకుతుంది చూడు, అది ఆయనకు ఫార్వర్డ్ చేయి. टाइप చేసి బదులు पेन में लिखो आदित्य మంచిగున్నావు. विच क्लास रा? ए क्लास विच 5th क्लास? आप 8th? आप 8th क्लास? आप 2 लो, एक ए क्लास। आज छुट्टी है ना, एंजॉय పండుగ సండే పూరా ఫుల్ ఎంజాయ్. చిన్న పిల్లగాళ్ళు కలుస్తా ఎమోషన్ వేరు. ఏ డింగడింగా పిల్లలు చదువుకోకుండా రోడ్ల మీద ఏంద్రా ఈ పని? హల్లు సేజ హల్లు ఓకే స్లో కింద పడతావు, మూతి వలుగుతుంది. సే నో టు డ్రగ్స్. అరే సే నో టు డ్రగ్స్ రా చిన్నడా. ఇది ఇంపార్టెంట్, ఇది దా మ్యాటర్. సే నో టు డ్రగ్స్. 15 देश का 15 दिन का ट्रैवल कर रहे, एडिट नो कर रहे। वाटर इसमें वाटर पानी है। हाँ ऐसा लगा के वो पानी पीते। अच्छा है आपका साइकिल, इसका साइकिल स्प्रे डालो, अच्छा लाइफ आता। बाय అయిపోయింది పా. చలో ఇక్కడ నుంచి ఇంకా దర్శనం పంపా. అక్కడ ఎంత టైం పడుతుందో ఈ వర్షానికి. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరంగల్ బాల్ సాయి మోటో వ్లాగ్స్. సో ప్రజెంట్ ఇవ్వండి మీకు హోటల్ ట్రైడెంట్, మళ్ళీ హోటల్ ట్రైడెంట్కి అయితే రూమ్ తీసుకున్నాము. కాకపోతే దర్శనం అయితే కాలేదు ఈరోజు. దర్శనం అయితే లైట్ స్కిప్ చేసేసినాము. రేపు ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకుంటాము. యాక్చువల్లీ వెదర్ మాత్రం చాలా డేంజర్ ఉంది ఇవాళ. అసలు బయటికి కూడా వెళ్ళలే, మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. సో బయటికి వచ్చి టెర్రస్లో ఏదో వ్యూ బాగుందని చెప్పేసి ఇక్కడ వ్లాగ్ చేస్తున్నా. నేను మాట్లాడుతుంటే వెనకాల మా ఇంకో రైడర్ వచ్చేసి ఎగురుతున్నాడు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఒకనైతే ఏమో కోల్పోయినట్టు ఎందుకో ఆలోచిస్తుండే. ఏం చెప్పు బాగుంది. ఇంకా
We are very happy to have you as a rider in our group. ఇవన్నీ చూస్తే యూట్యూబ్ లో ఏదో యూట్యూబ్ అన్నీ అంత అదొద్దు. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. మోస్ట్లీ అయితే ఈరోజు చాలా వరకు అయితే ఎటు పోలే ఏమి ఎక్స్ప్లోర్ చేయలే. ఏదో మనం వచ్చింది 40 కిలోమీటర్లు ఈరోజు జర్నీ చేసింది. 40 కిలోమీటర్లకి అవుట్ ఇవాళ అయితే. సో అప్పటికి అందరికీ టాటా బాయ్. 4 అవుతుంది, అంటే 4 దగ్గరలో ఉంది. యాక్చువల్లీ మేము స్టార్ట్ అయ్యి గంటకే వర్షం మంచిగా కొట్టి దంచి చంపుతుంది ఇక్కడ. సో మా ప్లాన్ ఈరోజు చేంజ్ చేసుకున్నాం. సో ప్లాన్ ఏంటంటే యాక్చువల్ అసలు దర్శనం పోదామని చెప్పి మేము మన రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయినాం కదా. కాకపోతే కొన్ని రీజన్ల వల్ల ఈ వర్షం వల్లనే మెయిన్, వర్షం వల్ల పోవడానికి కుదరలేదు. మేము ఇక్కడే స్టే చేస్తున్నాము. ఇక్కడ దగ్గరలో రూమ్ చూసినాము, రూమ్ బుక్ చేసినాము ఆల్రెడీ. రూమ్కి వెళ్ళిపోతున్నాం. రూమ్కి వెళ్ళి అక్కడ లగేజ్ పెట్టేసి తర్వాత దర్శనంకి వెళ్దామని చెప్పి. ఎందుకంటే ఈ వర్షంలో అసలు పోవాలంటే చాలా రిస్క్ అంటున్నారు. చాలామంది అంటే రష్ అయితే ఫుల్ ఉందని అంటున్నారు. ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగినాము. సో ఇక్కడ ప్రజెంట్ లంచ్ అయితే అయిపోయింది. ఇక్కడే పక్కన లెఫ్ట్ సైడ్లో హోటల్ ఉంటే మీల్స్ ఉండే, ఆంధ్ర మీల్స్ అని చెప్పేసి 175 తీసుకున్నాడు పర్ హెడ్. అండ్ ఇంకోటి ఏంటంటే రైస్ మాత్రం అన్లిమిటెడ్. బాగుంది, టేస్ట్ అయితే ఓకే, పర్లేదు, మన ఇంటి ఫుడ్ తిన్నట్టే బాగుంది. కానీ ఏంటంటే మీరు మాత్రం త్రయంబకేశ్వర్కి వస్తే రూమ్ బుక్ చేసుకొని రండి. లేకపోతే అసలు అంటే ఒక 2 వీక్స్ వరకు ప్రజెంట్ మేము ఉన్న లొకేషన్కి 2 వీక్స్ వరకు అసలు రూమ్సే లేవంట. ఏందో మరి మా వాళ్ళు లేరు, కనిపిస్తలేరు. ఈ ప్యానర్స్ వల్ల కొంచెం మనం మెల్లగా పోవాల్సి వస్తుంది, లేకపోతే ఎప్పుడో కింద పడేది. ఈడ లేరు కదా, ఈడ లేరు, నాకు తెలిసి స్ట్రేటే పోయి ఉంటారు. వర్షం కూడా మీకు తెలుస్తుంది, ఇగో దంచి కొడుతుంది వర్షం అయితే. సో ఈ వర్షానికే మేము ఆగాల్సి వచ్చింది. అంటే గుజరాత్ సైడ్ లేదు వర్షము, మహారాష్ట్రలోనే ఉన్నదంట. సో మనం ఇంత దూరం వచ్చింది కూడా దర్శనం కోసం కాబట్టి మేము ఇది చూసుకొని మనం వెళ్ళిపోవాలన్నట్టు, అందుకనే ఆగుతున్నాం. ఈవినింగ్ చూద్దాం, టైంని బట్టి దర్శనం చేసుకుందామా లేదా అనేది. అంటే ఈ రష్ని బట్టి తక్కువ మంది ఉన్నారంటే దర్శనంకి అయితే పోతాం పక్కా. వీళ్ళు ఎటు పోయిలో నాకు అర్థమైతే లేదు. ఓహో ఇది గట్టిగానే ఉన్నది. ఇప్పుడు చెప్పు ఇంకా. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నాసిక్. నేను మీ అభిషేక్, మీ వరంగల్ సాయి వెనకలున్నాడు కెమెరా కదా. ఓకే, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరంగల్ బాయ్ సాయి మోటో వ్లాగ్స్. లాస్ట్ వీడియోలు చూసుకోవచ్చు. యాక్చువల్లీ మనము టిఫిన్ అయిపోయిన తర్వాత నేను కూడా ఇక్కడ వ్లాగ్ చేయలేదు, ఫుల్ వర్షము. ఇక వర్షంలో ఎటు పోయినో ఏం అర్థం కాలే. మొత్తానికి అయితే నాసిక్లో ఉన్నాము. మేము స్టే చేసిన హోటల్ వచ్చేసి నాసిక్లో ఏంటిది హోటల్ అవంతి టూరిస్ట్. మా వాళ్ళు నేను రాకముందే ఆల్రెడీ ముందే బుక్ చేసి పెట్టి నేను వచ్చేసి డైరెక్ట్ ఇంకా లోపలికి వచ్చేసి లగేజ్ కూడా ఏం చేయలేదు, జస్ట్ హెల్మెట్ తీసుకుపోయి లోపల పడుకున్నా. అంత అవుట్ అయిపోయినాం నిన్న. సో ఇప్పుడు ఇక్కడ నుంచి త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగానికి పోతున్నాం. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటా. లోపలికి పోయినాయా? లేదు, అంటే లోపల ఫాగ్ వస్తుంది ఎందుకో, ఆ ఇయర్కి అనుకుంటా. టైం అయితే 12 అవుతుంది. అంటే రూమ్ చెక్అవుట్ చేసినాం. మంచి బడ్జెట్లో, రీజన్ బడ్జెట్లోనే వచ్చింది. 4 మెంబర్స్కి 2000 ఏమో అయింది, 2000 చేంజ్ అయింది. హోటల్ అవంతి. సో ఇక్కడ మేము చూసుకోవచ్చు, ఇగో డాక్టర్ అంబేద్కర్ రోడ్ రైట్ సైడు, నాసిక్ రోడ్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ అటు రైట్ తీసుకుంటే అటు పూణే షిరిడి స్టేట్. ఇది పూణే హైవేలో ఉన్నాం మేము ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ WTP సెంటర్ లెఫ్ట్ అంట, ఫ్యామిలీ కోర్ట్ లెఫ్ట్, తర్వాత ఇండియా సెక్యూరిటీ ప్రెస్, DV.com ఆఫీసు, US గైకామ్నా అంట, ఇవన్నీ లెఫ్ట్ అంట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి త్రయంబకేశ్వర్ అంటే టెంపుల్ 40 కిలోమీటర్స్ ఉంది. ఓ స్టార్ట్ అవుతున్నాం. ఇంకా మళ్ళీ వర్షం పడితే ఇంకేం చేయాలని డైరెక్ట్గా మనం పోయి
వాళ్ళందరూ లగేజ్ ప్యాక్ చేస్తున్నారు. ఇక నాతో వచ్చిన వాళ్ళు ఈ గ్రీన్ కలర్ కోట్ అబ్బాయి వచ్చేసి అభిషేక్, ఆ రెడ్ కలర్ టీషర్ట్ చైతన్య, ఇంకోటి సిరాజ్. తొందరగా కడదాం ఇది. ఆగు సామి, జరుగు. నువ్వు కట్టు నాకు ఒక్క నిమిషం. మయా చాలా బరువు ఉంది ఇది, వాడు 1000 రూపాయలు వేస్తాడు దీనికి. యాక్చువల్లీ లగేజ్ ఎక్కువైంది, దీన్ని డిటిడిసి పార్సల్ చేసి మళ్ళీ ఇంటికి పంపించేస్తున్నాడు. అన్నీ డబల్ పనులు మనిషి. లదాఖ్ వచ్చింది జమ్ముంబడికి. బిగినర్స్ మిస్టేక్. ఇంకోటి హిమాలయ 390, సారీ హిమాలయ 390, KTM 390, హిమాలయ 452, ట్రయాంప్ స్పీడ్ 400, స్క్రామ్లర్ సారీ. టాప్ బాక్స్ బాగా సెట్ అయిందా? ఇది తెలుసు అందరికీ, ఎందుకంటే మనతో చాలా మన రైడ్తో ఇచ్చింది, సౌత్ ఇండియాకి వచ్చింది కదా ఇదే బండి. చూడు ఈ లగేజ్ ఏంది, కథ ఏంది, నువ్వేంది. మేము యూట్యూబ్లో పడాలనుకోవాలి ప్లీజ్. చాలా సైలెంట్గా చెప్తున్నాను. ఆటగాడు, మంచి ఆటగాడు. పాయంగా